హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే ఏపీలో పెన్షనర్లకు చంద్రబాబు అదిరిపోయే శుభవార్త అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ముఖ్యంగా శుభవార్త ఏంటో క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక పెన్షన్దారులకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే చెప్పింది. అధికారంలోకి వచ్చిన నుంచి కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమ దిశగా అడుగులు వేస్తుంది. అటు ప్రజలను, ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటుంది. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. పెన్షన్ల బదిలీకి అవకాశం కల్పించింది. పెన్షన్ ట్రాన్స్ఫర్కు సంబంధించిన ఆప్షన్ను గ్రామ వార్డు సచివాలయాల్లో అందుబాటులోకి తెచ్చింది. పెన్షన్ లబ్ధిదారులు ఉపాధి కోసం రాష్ట్రంలోనే ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్నారు. అలాంటి వారు ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్ కోసం స్వగ్రామానికి రావాల్సి వస్తుంది. ఇక పెన్షన్దారులు ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకురాగా పెన్షన్ ట్రాన్స్ఫర్కు ప్రభుత్వం అవకాశం కల్పించింది. లబ్ధిదారులు సచివాలయంలో పెన్షన్ బదిలీకి అప్లై చేసుకోవచ్చని తెలిపింది. ఏపీలోనే ఇతర ప్రాంతాలకు పెన్షన్ బదిలీ చేయించుకోవాలంటే ఆ ప్రాంతం సచివాలయ వివరాలు స్వగ్రామంలోనే సచివాలయంలో అందించాలి. ఏపీ కూటమి ప్రభుత్వం రాగానే పెన్షన్లు భారీగా పెంచింది. పైగా పెంచిన పెన్షన్లను ఏప్రిల్ నెల నుంచి అమలు చేసింది. ఇక పెన్షన్లను 4,000కి పెంచింది కూటమి ప్రభుత్వం. జూలై నెలలో ఏకంగా 7,000 రూపాయల పెన్షన్ అయితే అందించింది. పెన్షన్లను నేరుగా ఇంటి వద్దే లబ్ధిదారులకు అందిస్తున్నారు. తాజాగా ఏపీ సర్కారు మరొక కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధి కోసం, ఇతర అవసరాల కోసం లబ్ధిదారులు రాష్ట్రంలోని ఇతర ప్రదేశాల్లో తాత్కాలికంగా నివాసం ఉంటున్నారు. పెన్షన్ పొందేందుకు ప్రతి నెల సొంత ఊరికి రావాల్సి వస్తుందని, పెన్షన్ బదిలీకి అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పెన్షన్ బదిలీకి అవకాశం కల్పించింది. పెన్షనర్లు ప్రస్తుతం తాము నివసిస్తున్న చోట పెన్షన్ పొందేందుకు ప్రస్తుతం పెన్షన్ పొందుతున్న గ్రామ లేదు వార్డు సచివాలయంలో బదిలీకి దరఖాస్తు చేసుకోవాలి. సచివాలయంలో పెన్షన్ల బదిలీకి ఆప్షన్ ఇచ్చారు. దీంతో పెన్షన్ బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసే సమయంలో పెన్షన్దారుడు ఐడితో పాటుగా ఎక్కడికైతే ట్రాన్స్ఫర్ చేయాలో దరఖాస్తులో జిల్లా, మండలం, సచివాలయం పేర్లు, ఇతర వివరాలు అందించాల్సి ఉంటుంది. ప్రభుత్వ నిర్ణయంపై పెన్షన్దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రతి నెల సొంతూరుకు వచ్చి పెన్షన్ తీసుకునేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తుందని, ఇకపై ఎక్కడ ఉంటే అక్కడే పెన్షన్ తీసుకునేందుకు అవకాశం రావడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో ప్రతి నెల 1వ తేదీన ఇంటి వద్దే 95% పెన్షన్ల పంపిణీ చేస్తున్నామని కూటమి ప్రభుత్వం తెలుపుతోంది. సాంకేతిక సమస్యలతో కొందరికి 1వ తేదీన పెన్షన్ అందటం లేదని, అలాంటి వారికి 2వ తేదీన ఖచ్చితంగా పెన్షన్ అందుతుందని స్పష్టం చేస్తుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగులకు జీతాలు, పెన్షన్దారులకు నగదు ప్రతి నెల 1వ తేదీనే అందుతున్నాయని టీడీపీ నేతలు అంటున్నారు. త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం, ఇతర సంక్షేమ పథకాలు సైతం అమలు చేస్తామని టీడీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు.